ఎక్స్చేంజెస్. సో ఈ హీట్ ఎక్స్చేంజెస్ అనేటువంటివి మనకి హీట్ ట్రాన్స్ఫర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పుకుంటాం. హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది మనకి హీట్ ట్రాన్స్ఫర్లో హీట్ ఎక్స్చేంజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎక్కడున్న క్వశ్చన్స్ డ్యామ్ షూర్ గేట్ లెవెల్లో వస్తుంది, ఆర్ఆర్బి జేఈ లెవెల్స్లో వస్తాయి, ఎస్ఎస్సి జేఈ లెవెల్లో హీట్ ఎక్స్చేంజ్ టచ్ చేయకుండా ఉండదు. సో మనం హీట్ ట్రాన్స్ఫర్లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ పార్ట్ చూస్తుంటాం. సో ఈ కండక్షన్లో మనం ఆ పార్ట్ చూసిన తర్వాత కన్వెక్షన్ చూస్తాము. చూసిన తర్వాత మనకి కన్వెక్షన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఎర్లియర్గా ఏం చెప్పుకున్నాం సార్ అంటే ఫోర్స్ కన్వెక్షన్ చెప్పుకున్నాం, ఫ్రీ కన్వెక్షన్ చెప్పుకున్నాం. ఈ ఫోర్స్ కన్వెక్షన్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్లోస్, ఇంటర్నల్ ఫ్లోస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. నౌ ఈ హీట్ ఎక్స్చేంజెస్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత వీ కెన్ గో ఫర్ ఏంటి రేడియేషన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, హీట్ ఎక్స్చేంజర్. సో మనకి సెబీ అని ఉంటుంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ. లేదనుకుంటే మనీ ఎక్స్చేంజ్, గూడ్స్ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్. అంటే ఒకదాన్ని ఇంకో దాన్ని మనం ట్రాన్స్మిట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక హాట్ ఫ్లూయిడ్ ఉంటుంది, కోల్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ హాట్ ఫ్లూయిడ్, కోల్డ్ ఫ్లూయిడ్ ఈ ఇమేజ్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇవి డైరెక్ట్గా అంటే మనకి కూలింగ్ చేసేటప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, టీ అనే దాన్ని మీరు రెండు విధాలుగా చదవచ్చు. ఏ విధంగా, ఆ టీ అనేటువంటిది ఒక గ్లాస్లో టీ ఉంది, ఒక బౌల్లో వాటర్ ఉంది, ఆ బౌల్లో డిప్ చేయొచ్చు. అంటే త్రూ సర్ఫేస్ ద్వారా అది కూల్ అయితే సర్ఫేస్ కూలింగ్ అంటాం. అలా కాకుండా మీరు వేడి నీళ్ళు మరిగించారు, ఈ వేడి నీళ్ళు మీరు స్నానం చేయాలనుకుంటున్నారు అంటే అప్పుడు ఏం చేస్తుంటారు, ఈ వాటర్, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ రెండింటిని మరి ఏం చేస్తున్నాం, మిక్స్ చేస్తున్నాం. దట్ ఈస్ మిక్స్డ్ కండెన్షన్. అక్కడ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మిక్స్ అయ్యి కొంత టెంపరేచర్ వస్తున్నాయి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నేను ఎర్లర్గా ఏం చెప్పాను, ఒక టీ తీసుకున్నావు, ఈ టీ తీసుకుని ఏం చేస్తున్నావు అంటే ఈ టీ చాలా వేడిగా ఉందని ఒక బౌల్లో వాటర్ తీసి ఆ బౌల్లో ఇలా పెట్టడం వల్ల సర్ఫేస్కి వాటర్ కాంటాక్ట్ అవుతుంది. అంటే టీకి వాటర్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ సర్ఫేస్ అంటే సెపరేట్ బౌండరీ ఉంటుంది, కానీ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే వేడి నీళ్ళలో చల్ల నీళ్ళు మిక్స్ అప్ చేసి కూల్ చేస్తేనే మిక్స్డ్ కూలింగ్ అంటాం. ఇక్కడ సర్ఫేస్ మిక్స్డ్ జెట్ కూలింగ్, జెట్ కండెన్సేషన్ అంటాం. ఇక్కడ సర్ఫేస్ ద్వారా అవుతుంది కాబట్టి సర్ఫేస్ కండెన్సేషన్ అంటాం. అంటే ఒక ఫ్లూయిడ్ హాట్ టెంపరేచరు, వేరే ఫ్లూయిడ్ కోల్డ్ టెంపరేచరు, హీట్ అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటినే మనం హీట్ ఎక్స్చేంజర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ హీట్ ఎక్స్చేంజర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఈరోజు క్లాస్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ ఎ డివైస్. ఏదది, ఇది ఒక డివైస్ అంట. అయితే యూజర్ టు ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ఫ్లూయిడ్ టు ఎనదర్ ఫ్లూయిడ్ వితౌట్ మిక్సింగ్ దెమ్. మనం వేడి నీళ్ళతో స్నానం చేయాలని వేడి నీళ్ళు మరిగించి ఆ చల్లనీళ్ళు కలిపి స్నానం చేసినట్టు కాకుండా అది మిక్స్ అవ్వకుండా, మిక్స్ అయితే ప్రాపర్టీస్ వేరు అవుతుంటాయి, సినారీ చేంజ్ అవుతుంది. అంటే ఆ ఫ్లూయిడ్స్ రెండు మిక్స్ అవ్వకూడదు. బట్ హీట్ ట్రాన్స్ఫర్ నాకు కావాలి అంటే ఒక ఫ్లూయిడ్ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వాలి, ఒక ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో సార్ ఎగ్జాంపుల్ అయితే చెప్పండి సార్ అంటే, సో మనం కార్స్ కానీ, బస్సెస్ కానీ, లారీస్ కానీ చూస్తే ముందు ఒక ఫ్యాన్ ఉంటుంది, రేడియేటర్. ఎయిర్ని ఆ కూలెంట్ మీద పంపించి కూల్ చేసి దాన్ని మనం ఏం చేస్తుంటాం, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తుంటాం. వాటిని ఏమంటారు అంటే రేడియేటర్స్ అంటారు. సో ఈ రేడియేటర్ ఫంక్షన్ అంటే నార్మల్గా ఇంజిన్ అంటూ ఉంటుంది. సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఈ పవర్ స్ట్రోక్లో ఏమవుతుంది, కంబషన్ జరిగి ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ అక్కడే ఉంటే ఇంజిన్ ఏమవుతుంది, హీట్ వల్ల మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకు అక్కడ హీట్ని క్యారీ చేయడానికి ఒక ఫ్లూయిడ్ పంపిస్తాం, వాటర్ కానీ లేదంటే ఇతర ఆల్కహాల్, ఇతర గ్లైకాల్ కానీ, సో నాన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పంపించి ఆ హీట్ని తీసుకొస్తాం. ఆ హీట్ని తీసుకొచ్చి అట్మాస్ఫియర్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ లాస్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్యాన్ దాని మీద గాలి పంపిస్తుంటాం, లేదా ఇంటర్నల్గా కూలెంట్ అక్కడ ఉంటుంది. అంటే ఇవేమవుతున్నాయంటే ఆ హీట్ని క్యారీ చేసి ఇక్కడ లాస్ అవుతుంది, మళ్ళీ ఆ వేడి హీట్ తీసుకొచ్చి వీళ్ళ లాస్ అవుతుంది. అంటే ఇంజిన్ దగ్గర వేడి తీసుకురావాలి,
మళ్ళీ రేడియేటర్ అక్కడ కొంచెం కూల్ అవ్వాలి, మళ్ళీ అగైన్ హీట్ తీసుకురావాలి, మళ్ళీ కూల్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ కావాలి. హీట్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఏమవుతుంది? ఆ వేడికి ఆ కంబస్టన్ మనం 2300 3500 టెంపరేచర్ దగ్గర కంటిన్యూస్గా బర్న్ అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన టూ వీలర్ కూడా వితౌట్ ఇంజిన్ ఆయిల్ లేకుండా మీరు ఒక హిల్ ఏరియా అనుకోండి, ఆటోమేటిక్గా స్క్రేజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇంజిన్ బోర్కి వచ్చేస్తుంది అనమాట. అంటే మొత్తం పార్ట్స్ అంటే మూవబుల్ కావు. సో ఈ కార్ రేడియేటర్లో కానీ, నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ ఏసీ అంటాం. ఏసీలో ఏముంటుంది? ఫస్ట్ కంప్రెసర్ ఉంటుంది. మెయిన్ హాట్ లాంటిది ఏంటంటే కంప్రెసర్ ఒకటే, అది ప్రెషర్ చేస్తుంది. తర్వాత హీట్ రిలీజ్ చేస్తాం కండెన్స్ ద్వారా. ఎక్స్పాండర్, ఎవాపరేటర్, అంటే దాని యొక్క ఫేజెస్ చేంజ్ అవుతున్నాయి. అంటే ఫేజ్ చేంజ్ అయిన లిక్విడ్, అంటే మీన్ దట్ సాలిడ్ లిక్విడ్ ఫేజ్ నుండి గ్యాస్ నుండి లిక్విడ్ ఇలా చేంజ్ అవ్వాలి. అంటే ఈ ఎయిర్ కండిషనర్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మనం హీట్ ఎక్స్చేంజర్గా చెప్పుకోవచ్చు. రిఫ్రిజిరేటర్, కండెన్సర్, బాయిలర్, వాటర్ ఇస్తున్నాం, వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ వెళ్ళి టర్బైన్ మీద పడుతుంది. టర్బైన్ పడిన తర్వాత ఎంథాల్పీ డ్రాప్ అయ్యి మళ్ళీ కండెన్సేట్ చేసి వాటర్కి వచ్చి మళ్ళీ పంపుతారు, మళ్ళీ బాయిలర్ పంపిస్తాం. అంటే ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఎకనామైజర్, ఎవాపరేటర్, ఈ ఆటోమొబైల్ రేడియేటర్స్ కానీ, పవర్ ప్లాంట్ ఇంజనీర్స్లో కానీ వేరెవర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, ఎక్కడైనా హీట్ ట్రాన్స్ఫర్ డివైస్ కనిపిస్తుందంటే దట్ ఈస్ హీట్ ఎక్స్చేంజర్. మోస్ట్ ఆఫ్ రీసెస్ హీట్ ఎక్స్చేంజర్స్ మీద జరుగుతుంటాయి, ఫేస్ చేంజ్ మెటీరియల్ మీద కూడా జరుగుతుంటాయి. సో వీటి మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. సో హీట్ ఎక్స్చేంజర్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది వితౌట్ మిక్సింగ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్స్ మిక్స్ అవ్వకుండా హీట్ ట్రాన్స్ఫర్ జరిగే డివైసెస్ని హీట్ ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్. ఓకేనా? కొండ మార్పులు అంటారు, వాళ్ళ చెల్లి వీడికి, వీళ్ళ చెల్లి వాళ్ళకి. సో బ్రైడ్ ఎక్స్చేంజ్, బ్రైడ్ గూమ్ ఎక్స్చేంజ్, లైక్ దట్ హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ అవుతున్నాయి? హీట్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో హీట్ ఎక్స్చేంజర్లో మనకి ప్యారలల్ ఫ్లో ఉంటుంది, కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది. ఎల్ఎంటిడి అంటే ఏంటి, ఎన్టీయు అంటే ఏంటి అనే కాన్సెప్ట్ను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్? ఓకే. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే హీట్ లాస్డ్ బై ద హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ ఫ్లూయిడ్. నేను 1 లక్ష రూపాయలు నీకు ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు హీట్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు దీని హీటు ఒక 100 కిలోజౌల్స్ లాస్ అయ్యింది అంటే, లాస్ అయిందంటే ఏమైంది? ఇక్కడ 100 కిలోజౌల్స్ గెయిన్ అయ్యింది. సో నేను 2 కోట్లు ప్రాఫిట్ వచ్చింది నాకు. ఓకేనా? వేరే వాళ్ళకి ఇస్తున్నాను. నేను ఎంత ఇస్తున్నాను అంటే వాళ్ళు ఎంత తీసుకున్నారో దానికి సమానం. సో ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి దానికి ఆపోజిట్లో ఒక చర్య ఉంటుంది, న్యూటన్ థర్డ్ లా. సో ఈక్వల్గా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎంత హాట్ ఫ్లూయిడ్ హీట్ లాస్ అయింది, ఎంత గెయిన్ చేసింది, అది ఏ విధంగా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. అలా ఈక్వల్గా ఉంటేనే మనం ఎప్పుడు కూడా ఆ ఈక్వేషన్ని ఈక్వల్ చేస్తేనే వీ కెన్ డూ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, లేదా చేయలేం. సో ఒక హీట్ లాస్ అయిన ఫ్లూయిడ్ ఎంత లాస్ అయ్యింది లేదా హీట్ ఎంత గెయిన్ అయింది దానికి ఒకటే ఒక ఫార్ములా, నథింగ్ బట్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్, హాట్ ఫ్లూయిడ్, స్పెసిఫిక్ హీట్, అది కాన్స్టెంట్ ప్రెజర్ కానీ కాన్స్టెంట్ వాల్యూమ్ కానీ, సిపి వాల్యూ ఆఫ్ ఏ హాట్ ఫ్లూయిడ్. సో మనం ఎంట్రన్స్లో ఒక టెంపరేచర్ ఉంటుంది H1 మరియు లీవింగ్లో ఒక టెంపరేచర్ ఉంటుంది H2. ఇది దేనికి సమానం? ఈ మాస్ ఆఫ్ కూలింగ్ కోల్డ్ ఫ్లూయిడ్, స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ కోల్డ్ ఫ్లూయిడ్, T కోల్డ్ టెంపరేచర్ మైనస్ గెయినింగ్ టెంపరేచర్, దీనికి సమానంగా ఉంటుంది. సి ఈక్వేషన్ ఎక్కడో కొత్తగా వచ్చింది అనుకోవద్దు. ఎగ్జాంపుల్ ఇందులో వాటర్ ఉంది. ఓకేనా? ఇది హీట్, వేడి వాటర్ ఉంది. ఈ వేడి వాటర్ ఇలా అట్మాస్ఫియర్లో పెడితే ఏమవుతుంది? అది బయట అట్మాస్ఫియర్లోకి రావడం జరుగుతుంది. ఎంత వాటర్ అట్మాస్ఫియర్ గెయిన్ చేసిందంటే ఇది ఎంత లాస్ అయింది. లేదా మా సింపుల్గా మీరు గ్యాంబ్లింగ్ ఒక ప్యాకెట్ ఎక్కడ ఆడారు. ఓకేనా? సో మీ దగ్గర ఒక లేదంటే మనకి ఒక ఫంక్షన్లో కానీ ఒక సాంఘిక డ్రామా కానీ ఒక ఏమైనా అయితే టెంపుల్స్ దగ్గర ప్రోగ్రామ్స్ అయితే ఈ బోగాడ్ అంటారు, నథింగ్ బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా తిప్పి ఇలా వేస్తుంటారు, ఆటి లూట్ జాబ్ అంటారు. సో నువ్వు ఒక 20,000 30,000 పోగొట్టుకున్నావు. నువ్వు ఎంత పోగొట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? అంత ఆడు గెలిచాడు, ఎవడు ఆడికి వచ్చిందని అర్థం. ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ ఎంత హీట్ లాస్ అవుతుంది, ఆ హీట్ లాస్ ఫార్ములా యాక్చువల్గా ఎర్లియర్గా మనం ఏం చెప్పుకున్నాం హీట్ ట్రాన్స్ఫర్కి, డిక్యూ హీట్ ట్రాన్స్ఫర్ డిక్యూ ఈక్వల్స్ టు -QA dt by dx అని, అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఏరియా. ఓకేనా? ఇక్కడ మళ్ళీ న్యూటన్స్ ఆఫ్ కూలింగ్ ఏం చెప్పుకున్నాం? డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్, హీట్స్ ఒకటి ఉంటుంది, ఏరియా ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏరియా గురించి మాట్లాడలేదు. ఒక ఫ్లూయిడ్ ఫ్లో వెళ్తున్నప్పుడు ఏ విధంగా అంటే ఆ మాస్ ఎంత ఉంది, మాస్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్, సిపి వాల్యూ ఆఫ్ ఏ హాట్ ఫ్లూయిడ్, TH1 మైనస్ TH2 అంటే హాట్ ఫ్లూయిడ్ ఎంట్రన్స్ టెంపరేచర్ ఎంత ఉంది, లీవింగ్ టెంపరేచర్ ఉంది, అంటే ఎంటరింగ్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్.
ఇది ఎవరికి సమానం? కోల్డ్ ఫ్లూయిడ్ ఎంత వెళ్ళింది, దాని సిపి వాల్యూ ఎంత ఉంది. సిపి అంటే ఆల్రెడీ తెలుసు, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూ, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree Celsius. ఒక డిగ్రీ సెల్సియస్ హీట్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ యొక్క టెంపరేచర్ 20 degrees ఉంది. ఈ 20ని కాస్త 21కి ఇంక్రీజ్ చేయాలి అంటే ఎంత హీట్ అవసరం అయింది, దట్ ఈస్ సిపి వాల్యూ. సో మాస్ ఆఫ్ సపోజ్ ఇది 1 kg ఉంది, సో kg ఆఫ్ వాటర్ దట్ ఈస్ హాట్ ఫ్లూయిడ్ మాస్, సిపి ఎంత అమౌంట్ కావాలి. ఎందుకంటే సిపి వాల్యూ వాటర్ ఒకలాగా ఉంటుంది, ఆయిల్కి ఒకలాగా ఉంటుంది, బేస్డ్ ఆన్ ఫ్లూయిడ్ ఇట్ విల్ వేరీస్. సో pH హాట్ ఫ్లూయిడ్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్, హాట్ ఫ్లూయిడ్ ఇన్నర్ టెంపరేచర్, అవుటర్ టెంపరేచర్, ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు కోల్డ్ ఫ్లూయిడ్ MC CPC TC2 మైనస్ TC1. అంటే అవుటర్ టెంపరేచర్ చూడండి, ఇక్కడ ఇన్నర్ ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది, కానీ ఏమవుతుంది ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఎగ్జిట్ అయింది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఇన్లెట్ అయింది తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సి దట్ యూ హ్యావ్ టు క్లారిఫై. సో వేర్ M ఈక్వల్స్ టు మాస్ ఫ్లో రేట్, CP ఈక్వల్స్ టు స్పెసిఫిక్ హీట్, T ఈక్వల్స్ టు టెంపరేచర్. సి ఇక్కడ మాస్ ఫ్లో రేటు, స్పెసిఫిక్ హీటు, టెంపరేచర్ డిఫరెన్సెస్. ఓకేనా? మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఏంటి సార్ అంటే Q ఈక్వల్స్ టు UA డెల్టా T. సో హియర్ డెల్టా T రిప్రజెంట్స్, ఏం రిప్రజెంట్ చేస్తుంది? డెల్టా T అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్, ఏ అంటే ఏరియా, ఈ U అనేటువంటిది ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో we can consider as a U. Okay, so heat transfer equation అంటే Q equals to UA delta T, where Q equals to heat transfer rate, ఎంత heat transfer rate అవుతుంది, and U equals to overall heat transfer coefficient, A equals to heat transfer area, delta T equals to mean temperature difference ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పడం జరుగుతుంది. See, హీట్ ఎక్స్చేంజర్ అనే డివైస్ ఉపయోగించుకొని ఒక ఫ్లూయిడ్ నుండి ఇంకో ఫ్లూయిడ్కి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఎంత హీట్ లాస్ అయ్యింది అంటే ఎంత హీట్ గెయిన్ అయింది దానికి సమానము. సో ఎంత హీట్ లాస్ అయింది అంటే దానికి ఫార్ములా ఏంటి సార్ అంటే మాస్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్, స్పెసిఫిక్ హీట్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఈజ్ షుడ్ బి ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ అండ్ సిపి ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్, ఎగ్జిట్ టెంపరేచర్ మైనస్ ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్, దీనికి సమానంగా ఉంటుంది. సో ఎర్లియర్లీ వీ నో Q ఈక్వల్స్ టు UA డెల్టా T. సి ఎర్లియర్గా KA డెల్టా T, HA డెల్టా T, ఇక్కడ UA మొత్తం ఒకటే. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కన్సిడర్ బి యూగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ యూ ఆస్క్, డోంట్ వరీ. సి హీట్ ఎక్స్చేంజెస్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ క్రైటీరియా. ఏ విధంగా అంటే ఒకటి బేస్డ్ ఆన్ కాంటాక్ట్, ఇంకొకటి బేస్డ్ ఆన్ కాంటాక్ట్లో మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాం సార్ అంటే ఫస్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్. సో బోత్ ఫ్లూయిడ్స్ మిక్స్ డైరెక్ట్లీ, మనం ఇందాక చెప్పుకున్నాం. సో మనం స్నానం చేయాలనుకుంటున్నాం వేడి నీళ్ళతో, ఆ వేడి నీళ్ళు మరిగించి ఆ చల్ల నీళ్ళు మిక్సప్ చేస్తాం అంటే మరి ఆ 100 degrees 80 degrees వాటర్తో మనం స్నానం చేసి ఏమవుతాయి, తొక్కలు ఎక్కుతాయి. సో మనం ఏం చేయాలి, ఆ రెండింటిని మనం ఏం చేస్తున్నాం, ఒక కోల్డ్ వాటర్లో ఇవి వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాం. ఇట్స్ మీన్స్ దాన్ని ఏమంటారు అంటే జెట్ కండెన్షన్ లేదా కూలింగ్ టవర్, ఇవన్నీ కూడా రెండు ఫ్లూయిడ్స్ మిక్స్ అయిపోతుంటాయి. సి ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ ఇలా పైకి వెళ్తుంది, ఈ పై నుండి కోల్డ్ ఫ్లూయిడ్ ఇలా వస్తుంది, ఈ రెండు కూడా ఏమవుతున్నాయి, మిక్స్ అవుతున్నాయి. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది త్రూ కాంటాక్ట్ వల్ల అవుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల అవుతుంది, లేదా సర్ఫేస్ కాంటాక్ట్ వల్ల కూడా అవడం జరుగుతుంది. సో హాట్ ఫ్లూయిడ్ కోల్డ్ ఫ్లూయిడ్ రెండు మిక్స్ అయ్యి అనుకోండి, సరే ఎప్పుడు మిక్స్ చేస్తామంటే ఈ హాట్ ఫ్లూయిడ్ అనేటువంటిది సేమ్ ఫ్లూయిడ్స్ అయితే మిక్సర్ చేసి మనం డ్రాప్ చేయొచ్చు. అలా కాకుండా ఒక హాట్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక అమోనియా కానీ హైడ్రోజన్ కానీ ఒక CCl2F2 ఫ్రీయాన్ కానీ ఇలాంటి గ్యాసెస్ని వాటితో మిక్సప్ చేసినప్పుడు ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, త్రూ సర్ఫేస్ ద్వారా కండెన్సేషన్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మిక్స్ చేస్తే, సో బేస్డ్ ఆన్ కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ అనేటువంటి ఎగ్జాంపుల్గా కూలింగ్ టవర్ కానీ జెట్ కండెన్స్ చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే హాట్ ఫ్లూయిడ్ కోల్డ్ ఫ్లూయిడ్ మిక్స్ అయ్యిందో అప్పుడు ఏమవుతుంది, తొందరగా కూల్ అవుతుంది లేదా తొందరగా హీట్ అవుతుంది. ఇట్ మీన్స్ హై ఎఫిషియన్సీ ఉంటుంది, దానికి పర్టికులర్ డిజైన్ అవసరం లేదు, సింపుల్గా కూల్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్లూయిడ్ గెట్ మిక్స్డ్. సి ఒక గ్లాస్ టీ తీసుకున్నా టైం అయిపోతుందంటే వాళ్ళు ఇంకా లిటిల్ బిట్ ఇంకా కొద్దిగా అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇస్తారు, ఆ టీలో ఈ మిల్క్ మిక్స్ చేసి అనుకోండి తొందరగా కూల్ అవుతుంది. ఓకే, సి ఇలా అయితే వాటిని అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే వాటిని డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ ఏదో ఎగ్జిట్లో హాట్ వాటర్ స్టీమ్ వాటర్ పైకి వెళ్తుంది, పైనుండి ఈ వాటర్ పార్టికల్స్ స్ప్రింకిల్ అవుతున్నాయి. ఈ
ఈ హాట్ ఈ కోల్డ్ డైరెక్ట్గా మిక్స్ అవుతుంది, దాన్ని మనం డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్గా చెప్పుకుంటాం. దీన్ని మనం ఏమంటారు సార్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్గా చెప్పుకోవడం జరుగుతుంది, రైట్. అండ్ సో ఇండైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్. సో ఫ్లూయిడ్స్ అనేటువంటివి ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ అవ్వవు. నేను ఆల్రెడీ చెప్పిన, ఇంటికాడ చిన్నపిల్లలు ఉన్నాడు కానీ సో మనకు తొందరగా కూల్ అవ్వాలనుకోండి, వాటర్ కానీ మిల్క్ కానీ ఏం చేస్తున్నాం, ఒక బౌల్లో వాటర్ ఉంటే ఆ బౌల్లో గ్లాస్లో వేసిన మిల్క్ ఇలా అంటే మిక్స్ అవ్వకుండా డైరెక్ట్గా పెడుతుంటాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ సర్ఫేస్ వల్ల కూల్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఫ్లూయిడ్స్ డు నాట్ మిక్స్, సెపరేటెడ్ బై ద సాలిడ్ వాల్. సాలిడ్ వాల్ ద్వారా సెపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సి లైక్ ఎగ్జాంపుల్, ఒక బౌల్ ఏదో తీసుకొని బౌల్లో వాటర్ ఉంటే అందులో మనం డిప్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్గా రేడియేటర్స్ కానీ కండెన్సర్స్ కానీ బాయిలర్స్ కానీ వీటిని మనం ఇండైరెక్ట్ కాంటాక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, వాట్ ఈస్ ద ఇండైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్? రేడియేటర్, కండెన్సర్, బాయిలర్. సో వాట్ ఆర్ ద డైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్స్? సో మనకి కూలింగ్ టవర్స్ కానీ జెట్ కండెన్సర్ కానీ షెట్ టేకెన్ యాజ్ ఏ సి. ఈ ఇండైరెక్ట్ కాంటాక్ట్కే మనం హీట్ ఎక్స్చేంజర్ ప్యారలల్ ఫ్లో, కౌంటర్ ఫ్లో చెప్తాం. చూడండి, ఒక ఫ్లూయిడ్ ఇలా వెళ్తుంది, ఇంకో ఫ్లూయిడ్ ఇలా ఎంటర్ అవుతుంది, కానీ ఫ్లూయిడ్ సెపరేట్ అవుతుంది. ఇది ఒక పైప్లో వెళ్తుంది, అదొక పైప్లో వెళ్తుంది. సో రెండు మిక్స్ అవ్వవు. అలా ఉందని మనం హీట్ ఎక్స్చేంజర్ మనం డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ హీట్ ఎక్స్చేంజర్, రైట్. సో బేస్డ్ ఆన్ ద ఫ్లో అరేంజ్మెంట్స్, ఈ ఫ్లో అరేంజ్మెంట్స్ మనం బేస్ చేసుకొని సో ఒకదానికొకటి ప్యారల్గా మూవ్ అయితే దాన్ని ప్యారల్ ఫ్లో అని, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని కౌంటర్ ఫ్లో, నాకే కౌంటర్ వేస్తామంటారు. అంటే సి ఇక్కడ డైరెక్షన్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇట్ ఈస్ విజిబుల్, యా. సి ఇక్కడ ఫ్లూయిడ్ ఈ విధంగా ఎంటర్ అయింది, ఈ విధంగా ఎంటర్ అయ్యి ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇదే డైరెక్షన్ వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. అదేవిధంగా వేరే ఫ్లూయిడ్ కూడా ఇదే డైరెక్షన్లో, అంటే ఈ ఫ్లో ఏ విధంగా ఉంది, ఒకదానికొకటి ప్యారలల్గా ఉంది. అందుకే వాటిని మనం ఏమంటామంటే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో వాట్ ఈస్ meant by parallel flow heat exchanger? There are three important types. First one parallel flow heat exchanger, second one is counter flow heat exchanger, third one is cross flow heat exchangers. Heat exchangers మనం ఇందులో డిస్కస్ చేయాల్సినవి 3 types. The first one is parallel flow heat exchanger, second one is counter flow heat exchanger, third one is cross flow heat exchanger. సో ఈ ప్యారల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేటివి బోత్ ఫ్లూయిడ్స్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే దట్ ఈస్ ప్యారల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో పెర్పెండిక్యులర్, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా వెళ్తే వాటిని క్రాస్ ఫ్లో చెప్పడం జరుగుతుంది. సి ఫస్ట్ థింగ్, టెంపరేచర్ డిఫరెన్స్ డిక్రీజ్డ్ ర్యాపిడ్లీ. సో అవుటర్ టెంపరేచర్స్ బికమ్స్ నియర్లీ ఈక్వల్ అండ్ లో ఎఫిషియన్సీ. సో ప్యారల్ ఫ్లో ఏమవుతుందంటే సో ఇక్కడ ఎంటర్ అవుతుంది, చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ అవుతుంది. అంటే ఎంట్రన్స్ లో తక్కువ టెంపరేచర్ ఉంటుంది, రాదర్ దాన్ డార్క్ అంటే ఎక్కువ అవుతుందంటే అక్కడ ఏమవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరుగుతుంది. అలా కాకుండా కౌంటర్ ఫ్లోలో ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ ఇలా వెళ్తుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్కి ఇది ఆపోజిట్గా ఉంది కాబట్టి ఆపోజిట్ అవుతుంది కాబట్టి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటారు. సో ఇక్కడ ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సో హయ్యర్ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ లార్జర్ ఎల్ఎంటీడీ, లాగర్ ద మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ చెప్తాను. థీటా 1 అంటే ఏంటి, థీటా 2 అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎల్ఎంటీడీగా చెప్పడం జరుగుతుంది. బెటర్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఎక్కువగా మనం ఉపయోగించేదే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్, కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్. నెక్స్ట్ క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేటువంటివి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ ఆటోమొబైల్ రేడియేటర్స్ మీరు చూస్తే హనీకూమ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాస్ ఫ్లోకి సంబంధించినవిగా చెప్పుకుంటాం. సి ఇది ఎంట్రన్స్లో ఎగ్జిట్ అయితే ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఇలా పెర్పెండిక్యులర్గా ఉంటే వాటిని మనం ఏమంటాం ఈ పెర్పెండిక్యులర్గా ఉన్న వాటిని మనం ఏమంటామంటే క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, గుడ్. రైట్, క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? దెన్ వెన్ యూ okay, then I will move forward. Clear or not? Tell me here fastly. Okay, next. So based on constructions, so first మనం ఏం చెప్పామంటే based on contact, అది కాంటాక్ట్ అయ్యే విధానం డైరెక్ట్ కాంటాక్టా ఇండైరెక్ట్ కాంటాక్టా, అండ్ ఫ్లో ఏదైతే ఉందో ఈ ఫ్లో బేస్ చేసుకొని ప్యారలల్ ఫ్లో, కౌంటర్ ఫ్లో, క్రాస్ ఫ్లో అని చెప్పుకున్నాం. క్లియర్?
నౌ ఈ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని షెల్ అండ్ ట్యూబ్, ఒక షెల్లో ట్యూబ్స్ ఉంటాయి. మనం బాయిలర్ చూసాం అనుకోండి, థర్మోడైనమిక్స్లో బాయిలర్స్, అందులో మనకి ఏముంటాయి సార్ అంటే, ఇన్ బాయిలర్స్ మనం ఫైర్ ట్యూబ్ బాయిలర్స్, వాటర్ ట్యూబ్ బాయిలర్స్, డిఫరెంట్ ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ బాయిలర్స్ వచ్చేటప్పుడు. అందులో ట్యూబ్స్లో వాటర్ ఉందనుకోండి, దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఆర్ అదర్వైజ్ ట్యూబ్స్లో గ్యాస్ ఉందనుకోండి, ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. లైక్ వైజ్ ఇక్కడ షెల్ ఉంటుంది, ఈ షెల్స్లో ట్యూబ్స్ ఉంటాయి. ఇవి మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్లో మనం ఉపయోగిస్తాము. వన్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద ట్యూబ్, ఈ ఇన్సైడ్ ద ట్యూబ్ ఒకే ఫ్లూయిడ్ వెళ్తుంది. సో ఈ పవర్ ప్లాంట్స్లో కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, పెట్రోలియం ఇండస్ట్రీలో ఈ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేట్, అంటే ఇది బేషన్ కన్స్ట్రక్షన్. ఒక ప్లేట్ మాదిరిగా ఉంటే మెయిన్లీ థిన్ ప్లేట్స్ ఉంటాయి. ఈ థిన్ ప్లేట్స్ ఉండడం వల్ల ప్లేట్ ఎక్కువగా ఉండడం వల్ల హీట్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఇంక్రీజింగ్ ద ఏరియా దెన్ హీట్ ట్రాన్స్ఫర్ ఆల్సో ఇంక్రీజ్. సో బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ షెల్ అండ్ ట్యూబ్ ఎక్స్చేంజర్ అండ్ ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నౌ డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్. సి ఎర్లియర్గా మనం సింగిల్ పైప్ పాసెస్ చేసాం అనుకోండి, దాన్నే మనం సింగిల్ పైప్ ప్యారల్ ఫ్లో ఆర్ కౌంటర్ ఫ్లో ఆర్ ఈ విధంగా చెప్పుకున్నాం. రైట్ నౌ డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్, వన్ పైప్ ఇన్సైడ్ ఎనదర్, ఒక పైప్ చుట్టూ ఇంకోటి అలా కంటిన్యూస్గా ఉందనుకోండి, దాన్ని డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అంట. కన్స్ట్రక్షన్ సింపుల్గా ఉంటుంది, లో కెపాసిటీకి యూజ్ అవుతుంది. అండ్ కాంపాక్ట్, చాలా పెద్దవి, లార్జ్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ వాల్యూమ్ని ఇవి ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ, ఆటోమొబైల్ రేడియర్స్లో కానీ మనం ఈ కాంపాక్ట్ హీట్ ఎక్స్చేంజర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్, మనకి హీట్ ట్రాన్స్ఫర్కి ఫార్ములా ఏంటి సార్ అంటే, హీట్ ట్రాన్స్ఫర్కి ఫార్ములా Q ఈక్వల్స్ టు హీట్ ట్రాన్స్ఫర్ Q ఈక్వల్స్ టు UA డెల్టా T. U అంటే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, A అంటే ఏరియా, డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్. సో హీట్ పాసెస్ త్రూ ఏ సెవరల్ రెసిస్టెన్స్. హీట్ అంటే ఏ విధంగా ఉంటుందంటే సెవరల్ రెసిస్టెన్స్ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లూయిడ్ పాస్ అవుతుంది అనుకోండి, హాట్ ఫ్లూయిడ్ వస్తుంది. ఈ ఫ్లూయిడ్ పాస్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, బల్క్ ఫ్లూయిడ్ మోషన్ వస్తుంది, అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంటుంది. అంటే అక్కడ మనకి ఏం జరిగినట్టు, ఎస్ కన్వెక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బల్క్ ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ ఉంటే కన్వెక్షన్ జరుగుతుంది. ఈ కన్వెక్షన్ జరుగుతుందా ఈ ఫ్లూయిడ్ దేంట్లో పాస్ అవుతుంది, ట్యూబ్స్లో ఫాల్. అంటే ట్యూబ్ అంటుంది ఏంటి, ఒక సాలిడ్ పీస్. ఈ సాలిడ్ పీసెస్ ఒకదానికొకటి ఇంటర్నల్ మాలిక్యూల్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే వాల్ దగ్గర ఏమవుతుందంటే కండక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఈ కండక్షన్ నుండి మళ్ళీ ఫ్లూయిడ్ మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ కన్వెక్షన్ జరుగుతుంది. ఈ కన్వెక్షన్ నుండి మళ్ళీ కోల్డ్ ఫ్లూయిడ్ జరుగుతుంది. అంటే సో ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కావాలంటే కన్వెక్షన్, కండక్షన్, కన్వెక్షన్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్. సో Q కావాలంటే UA డెల్టా T. అందులో యూనే మనం డిసైడ్ చేసేటప్పుడు కన్వెక్షన్ ఫ్యాక్టర్ ఉండాలి, రెసిస్టెన్స్ ఉండాలి, కండక్షన్ రెసిస్టెన్స్ ఉండాలి, కన్వెక్షన్ రెసిస్టెన్స్ ఉండాలి. ఈ కండక్షన్ అనేటువంటిది మనం దేని గురించి మాట్లాడుకున్నాం, హీట్ ఎక్స్చేంజర్స్ అనేటువంటి పైప్స్, అవి సిలిండ్రికల్ షేప్లో ఉండడం జరుగుతుంది. నౌ ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఆర్ నథింగ్ బట్ యూ అనేటువంటిది ఏ విధంగా తీసుకున్నంటే, ఫస్ట్ కన్వెక్షన్ జరుగుతుంది. కన్వెక్షన్కి 1/HA అన్నాం, దట్ ఈస్ HIAI, ఏరియా I, ఇంటర్నల్ H ఒక I. నెక్స్ట్ RF, ఫౌలింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, హీట్ ఎక్స్చేంజర్స్లో మోస్ట్లీ రస్ట్ పార్టికల్స్ ఉంటాయి. క్వశ్చన్లో ఫౌలింగ్ ఫ్యాక్టర్ మెన్షన్ చేస్తే యాడ్ చేయాలి, అదర్వైజ్ వదిలేసినా పర్వాలేదు. సో RF ప్లస్ కండక్షన్ జరుగుతుంది. దట్టు ఇది ఏంటంటే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్. సో సిలిండ్రికల్ ఆబ్జెక్ట్కి ఆ రెసిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నామంటే ln R0 మైనస్ RI బై 2πKL. సి ఇక్కడ మీకు కనిపిస్తుంది క్వశ్చన్. ఓకే, ఐ విల్ ఆల్సో రైట్ హియర్. సో R ఈక్వల్స్ టు ఫస్ట్ కన్వెక్షన్ 1 ఫ్లూయిడ్ మోషన్ ఉంది HI ప్లస్ AI ప్లస్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ RF ప్లస్ ln R0 బై RI బై 2πKL, మళ్ళీ అగైన్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ ప్లస్ 1 outer H0 minus A0. See here we have to identify that. ఏమవుతుంది, ఒక కన్వెక్షన్ ఉంటుంది, ఎగ్జిట్లో ఒక కన్వెక్షన్ ఉంటుంది, సెంటర్లో ఒక కండక్షన్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ RF అని జరుగుతుంది. వీటినన్నింటినీ సమ్మేషన్ చేసుకుంటే మనకి వచ్చే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే
యూ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ యూగా మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ యూగా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ క్లియర్ రైట్. సో ఈ యూ ఫ్యాక్టర్ని ఏమేమి ఎఫెక్ట్ చేస్తారంటే ఫస్ట్ వన్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ట్యూబ్లో కంటిన్యూస్గా ఫ్లూయిడ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీటర్ మీరు అందరికి కూడా యూజ్ చేసే ఉంటారు, చేశారా లేదా? హీటరు కొత్తగా కొన్నోడు బాగానే ఉంటుంది, కొత్తగా ఏదైనా బాగుంటుంది. అయితే ఆఫ్టర్ దట్ యూటిలైజ్ చేసిన తర్వాత ఆ ఫిల్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫిల్మెంట్ దగ్గర చిన్న చిన్న స్టిక్స్ లాగా వాటర్ స్టిక్స్ లాగా చిన్న చిన్నవి స్టిక్ అయి ఉంటాయి. సో హీటింగ్ చేసినప్పుడు వాటర్లో రియాక్షన్స్ ఫోర్స్ వల్ల దానికి కొన్ని స్టిక్స్ అయి ఉంటాయి. నువ్వు రిమూవ్ చేస్తే నీకు కనిపిస్తుంది. లేదంటే పర్టికులర్గా రోజు ఒకే వాటర్ ఒకే బౌల్లో హీట్ చేస్తే ఆ డస్ట్ పార్టికల్స్ స్టిక్ అయ్యి చిన్న చిన్న ముక్కలాగా వస్తాయి. అవి స్టిక్ అయ్యి అలా ఉండడం వల్ల అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ పైన కొంత ఫోర్స్ చేస్తున్నాయి, ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. సో అంటే ఆ ఫ్యాక్టర్, ఈ ఫౌలింగ్ ఫ్యాక్టర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా ఉండడం జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ స్పీడ్గా వెళ్ళింది అనుకోండి ఒక హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, స్లోగా వెళ్ళిందంటే ఒక, అంటే ఫ్లూయిడ్ వెలాసిటీ మీద ఆధారపడుతుంది. మెటీరియల్ కండక్టివిటీ అక్కడ ఉపయోగించే మెటీరియల్ అనేటువంటిది కన్వెక్షన్ హెచ్ ఎక్కువ ఉందా, కే ఎక్కువ ఉందా. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ వైల్ కన్సిడరింగ్ ద మెటీరియల్ ఆల్సో. అండ్ ట్యూబ్ థిక్నెస్, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ట్యూబ్, అండ్ ద సర్ఫేస్ కండెన్సన్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యూ. యూ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ మనం ఎర్లియర్గా చెప్పుకున్నాం. ఫస్ట్ ఇంటర్నల్గా చూసుకుంటే హెచ్ఐఏఐ ప్లస్ ఆర్ఎఫ్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ప్లస్ మనకి ఎల్ఎన్ ఆర్ నాట్ బై ఆర్ఐ ఉంటుంది బై 2πLk, అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఫౌలింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ 1/H0A0 అనుకున్నాం. ఈ యూ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది? ఫౌలింగ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడుతుంది, ఫ్లూయిడ్ వెలాసిటీ మీద ఆధారపడుతుంది, మెటీరియల్ కండక్టివ్ బట్టి ఆధారపడుతుంది, ట్యూబ్ థిక్నెస్ R0/RI, అండ్ సర్ఫేస్ కండిషన్ బట్టి ఈ యూ అనేటువంటిది ఆధారపడి జరగడం ఉండడం జరుగుతుంది. సో ఈ వాల్యూ యూ అనేటువంటిది టైపికల్గా కొన్నింటికి కొన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద టైపికల్ వాల్యూస్ అంటే గ్యాస్ అనేటువంటిది 10 to 100 వాట్ బై మీటర్స్ కెల్విన్ ఉండడం జరుగుతుంది. అదే లిక్విడ్ అనుకోండి, సో 300 నుండి 1500 వాట్ బై మీటర్ స్క్వేర్ కెల్విన్ ఉండడం జరుగుతుంది. ప్లస్ కండెన్సేషన్ ఉందనుకోండి, కండెన్సేషన్ ఉంటే మాత్రం 1000 నుండి 6000 వరకు ఉండడం జరుగుతుంది. Whereas బాయిలింగ్ అనుకోండి, ఈ వాల్యూస్ అంటుంది జస్ట్ యూ హ్యావ్ టు నో యూ వాల్యూ టైపికల్ వాల్యూస్ అంటారు. సో టైపికల్ వాల్యూ అంటే జీ వాల్యూ 9.81 మనకు తెలుసు. ఇవ్వకపోతే కొన్ని సందర్భంలో ఈజీ క్యాలిక్యులేషన్. సో కొన్ని సందర్భంలో మనకు తెలియనప్పుడు వీటిని కన్సిడర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఓకేనా, జస్ట్ 1 minute.
ఈ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ యూ, దట్ ఈస్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ అండ్ ఫ్లూయిడ్ వెలాసిటీ, మిడిల్ కండక్టివిటీ, ట్యూబ్ థిక్నెస్, దీస్ ఆర్ ఆల్ ద surface condensation, these are all the factoring affecting you. And typically values are ranging from gas to gas. So while gas transferring one tube to another tubes, then so typical U value we consider as a 10 to 100 watt per meters per Kelvin. Whereas liquid to liquid, so hot liquid flow avutundi, so then it is considered to be 300 to 1500 watt per meters per Kelvin. Or condensation, so means hot fluid, steam fluid converted into water, that time we have to consider 1000 to 6000. And boiling, so water into steam, that time we have to consider 1500 to 10,000. These are the typical values is lies between these criteria. You should know. Sometimes the fellow will not given it is a liquid to liquid, or it is a condensation process, it is a boiling process, then you have taken any value lies between 15 so suppose boiling, then 1500 to 10,000, or condensation 1000 to 6000, 300 to 1500, at what value you have to taken, you have to substitute, you are getting the answer. So typical values, so you, that is a very important factor. And fouling factor, so during the operation deposits accumulate on a heat surface. So ఈ fouling factor అంటుంది ఎప్పుడు ఉంటుంది, డ్యూరింగ్ ఆపరేషన్స్ డిపాజిట్స్ అక్యుములేట్స్ అనే హీట్ ట్రాన్స్ఫర్ సర్ఫేస్. యాక్చువల్గా మనం హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎంత లాస్ అయ్యింది అనేటువంటిది కోల్డ్ ఫ్లూయిడ్ ఎంత గెయిన్ చేసింది ఈక్వల్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ఫౌలింగ్ ఫ్యాక్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఈ యొక్క సింపుల్గా మీకు అర్థం కావడానికి, సో ఈ హీటర్ ఉందనుకోండి, చూస్తే వీటి మీద మీరు గమనించండి జాగ్రత్తగా, వీటిపైన చిన్న చిన్న ముక్కలా ఉంటాయి అనమాట. సో దీనివల్ల హీట్ ట్రాన్స్ఫర్ ఆ రేట్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం, సో లాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది, రైట్. సో డ్యూరింగ్ ఆపరేషన్స్ డిపాజిట్స్ అనేటువంటివి అక్యుములేట్ ఆన్ ద హీట్ ట్రాన్స్ఫర్ సర్ఫేస్, రైట్. సో ఎగ్జాంపుల్ ఏమనంటే డస్ట్ పార్టికల్స్ కానీ, స్కేలింగ్ పార్టికల్స్ కానీ, రస్ట్ కానీ, ఆయిల్స్ కానీ, ఈ బయలాజికల్ గ్రోత్ కానీ, సో దీస్ ఆర్ ద బయలాజికల్ గ్రోత్ అంటే ఇప్పుడు నాట్స్ లాంటివి వీటికి ఉండదు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యాక్టర్స్ దగ్గర ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ యూ, రైట్. సో ఫౌలింగ్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్ అనేటువంటి మనం ఇందాక యాడ్ చేసుకున్నాం బోత్ సైడ్స్ 2 times. సో వాట్ ఈస్ మెంట్ బై ఆర్ఎఫ్ అంటే నథింగ్ బట్ ఆర్ఎఫ్ అనేటువంటిది ఏమని చెప్పుకుంటుంది అంటే 1/hf మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు 1/hf. సో ఓవరాల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్, హెన్స్ ఓవరాల్ యూ డిక్రీజ్. సో ఓవరాల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినాడు ఓవరాల్ యూ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫౌలింగ్ ఫ్యాక్టర్. సో ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఈ ఫౌలింగ్ ఫ్యాక్టర్ వల్ల ఎఫిషియన్సీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది, పంపింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. సి దట్ ఈస్ ద రిడ్యూస్ హీట్ ట్రాన్స్ఫర్, దానివల్ల హీట్ ట్రాన్స్ఫర్ రెడ్యూస్ అవుతుంది. సో మెయింటెనెన్స్ అనేటువంటిది ఈ ఫౌలింగ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్స్ అనమాట. సో టైపికల్గా ఫౌలింగ్ మెథడ్స్ ఏముంటాయి అంటే వాటర్ పంపించామనుకోండి స్కేల్స్ ఉంటాయి, స్కేలింగ్. ఆయిల్ పంపించామనుకోండి స్లడ్జ్ ఉంటుంది, స్టీమ్ పంపించామనుకోండి రస్ట్ ఉంటుంది, సీ వాటర్ అనుకోండి మెరైన్ గ్రోత్ ఉండడం జరుగుతుంది. సో టైపికల్ ఫౌలింగ్ ఫ్యాక్టర్స్. సో వాటర్ అనేటువంటిది ఆ ఫ్లూయిడ్లో ట్రాన్స్ఫర్ అయితే, వాటర్ ట్రాన్స్ఫర్ అయితే మనకి స్కేల్ ఉండడం జరుగుతుంది. అండ్ ఆయిల్ ట్రాన్స్ఫర్ జరిగితే స్లడ్జ్ ఉండడం జరుగుతుంది, స్లడ్జ్. అండ్ వెరాజ్ స్టీమ్ పాస్ అయింది అనుకోండి, స్టీమ్ పాస్ అయితే రస్ట్ అనేటువంటిది అందులో రావడం జరుగుతుంది. అండ్ సీ వాటర్ ఫ్లో అయితే మనకి మెరైన్ గ్రోత్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్లో మనం హయ్యర్ ఫౌలింగ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఎక్కువ థర్మల్ రెసిస్టెన్స్ తీసుకొస్తుంది, దానివల్ల లోవర్ యూ అవుతుంది. సో లోవర్ హీట్ ట్రాన్స్ఫర్. మీరు గమనించండి హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా Q ఈక్వల్స్ టు UA డెల్టా T అని చెప్తాను. సో యూ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఆ లోవర్ యూ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది హీట్ ట్రాన్స్ఫర్ కెపాసిటీ ఉంటుంది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ మీకు అడగవచ్చు వాటర్లో వాట్ ఈస్ ద ఫౌలింగ్ ఫ్యాక్టర్, స్కేల్. ఆయిల్లో స్లడ్జ్, స్టీమ్లో రస్ట్ పార్టికల్స్, స్టీమ్లో మనకి అదే సీ వాటర్ అనుకోండి మెరైన్ గ్రోత్ ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఫౌలింగ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఎల్ఎంటిడి ఏంటి సార్ ఎల్ఎంటిడీలు అంటే ఈ ఎల్ఎంటిడీని మనం లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో టెంపరేచర్ డిఫరెన్స్ చేంజెస్ కంటిన్యూస్లీ, దేర్ ఫార్ అర్థమెటిక్ మీన్ కెనాట్ బి యూజ్డ్. సో మనం మీన్ అంటే తెలుసు, మీన్ అంటే ఏంటి తెలుసు, మీన్ మోడ్ నెక్స్ట్ మనకి రిపీటెడ్ దాన్ని మోడ్ అంటాం, మీన్ అంటాం. సో ఈ మీన్ అంటే ఏంటంటే సమ్ బై టోటల్ అని రాసుకుంటాం. సో ఇలా వేయడానికి ఒక గ్రాడ్యువల్గా ఒకే లెక్కలో ఉందనుకోండి, సపోజ్కి n
n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఒక ఫార్ములా ఉంటుంది. సో 1 2 3 4 ఇలా యావరేజ్ చేసుకుంటే అవన్నీ ఈక్వల్గా షేర్ అవుతుంది. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్గా ఉండదు. సో దీనికి మనం అర్థమెటిక్ మీన్ తీసుకోలేము. సో ఇది ఎలా వెళ్తుంది, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటి తీసుకుంటాము. సో LMTD అంటే ఏంటి సార్ అంటే, LMTD అంటే ఏంటి సార్ అంటే, సో డెల్టా T1 మైనస్ డెల్టా T2. సో నాతో పాటు అనే ప్రయత్నం చేయండి. సో లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డెల్టా T1 బై డెల్టా T2 బై లాగరిథమిక్ సేమ్ డెల్టా T1 బై డెల్టా T2 సో డెల్టా T1 మైనస్ డెల్టా T2 బై లాగరిథమిక్ డెల్టా T1 బై డెల్టా 2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. మరి డెల్టా T1 అంటే ఏంటి, డెల్టా T2 అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లూయిడ్ ఇలా తీసుకున్నాం. సో ఇది ఒక డయాగ్రామ్ నేను డ్రా చేస్తున్నాను. అట్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు సీ. ఫ్లూయిడ్ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా వెళ్తుంది, ఓకేనా. సో ఇంకో ఫ్లూయిడ్ లోవర్ టెంపరేచర్ నుండి సో ఇది ఇలా వెళ్తుంది. సో వీటి మధ్య నేను గ్యాప్ తీసుకున్నాను. ఇది θ1, నథింగ్ బట్ డెల్టా T1 అనుకోవచ్చు. దీన్ని θ2 అంటారు. సో ఈ రెండు ఫ్లూయిడ్స్ ఎలా వెళ్తున్నాయి, ఇలా వెళ్తున్నప్పుడు ఇది θ1 అంటే సపోజ్కి ఇది హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఉంది, ఇది కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇన్లెట్ టెంపరేచర్ ఉంది. ఇది ఎగ్జిట్ అవతలకి ఏమైంది, సో ఇది హాట్ ఫ్లూయిడ్ ఎగ్జిట్ టెంపరేచర్, ఇది కోల్డ్ ఫ్లూయిడ్ ఎగ్జిట్ టెంపరేచర్. సో ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి. అంటే TH1 హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎంట్రన్స్ మరియు కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చెప్పుకుంటాం అంటే θ1 అని చెప్పుకుంటాము, నథింగ్ బట్ డెల్టా T1 అనుకుంటాము, θ1 ఆర్ డెల్టా T1. అలా కాకుండా ఈ TH2 మైనస్ TC2 ఏదైతే ఉందో దాన్ని θ2 అనొచ్చు లేదా డెల్టా T2 అనొచ్చు. సో వీటి అంటే ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ డెల్టా T1, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ డెల్టా T2 బై ఇది బై అది వేసుకుంటే మనకి లాగరిథమిక్ అంటే ఇది ఇలా వెళ్తున్నప్పుడు. ఇలా చేస్తే నేను కౌంటర్ ఫ్లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్, ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ ఏ విధంగా ఉంటుంది, ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. సో డెల్టా తీసుకొని దాన్ని మనం లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్గా మనం చెప్పుకుంటాం, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. యా సి. సో ప్యారలల్ ఫ్లో నేను కన్సిడర్ చేసి ఇక్కడ ఫార్ములా చూపిస్తున్నాను, యూ హ్యావ్ టు క్లియర్లీ వాచ్. సో ఇక్కడ ప్యారలల్ ఫ్లో ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఇది ఇలాగ అంటే హీట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది ఎగ్జిట్ అవతలకి. ఇక్కడ ఎంతో ఒక 100 డిగ్రీలు ఉందనుకోండి, ఇక్కడికి వస్తే 40 డిగ్రీస్ అయింది. అదే కోల్డ్ ఫ్లూయిడ్ తీసుకున్నాను, ఈ కోల్డ్ ఫ్లూయిడ్ ఇనిషియల్గా తక్కువ టెంపరేచర్ ఉంది, ఇలా పెరిగేసరికి అది టెంపరేచర్ ఏమైంది, పెరిగింది. సో ఈ రెండింటి మధ్య ఉన్న టెంపరేచర్ని నేను ఏమన్నానంటే డెల్టా T1 అన్నాను. సో ఈ రెండింటి మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ని నేను డెల్టా T2 అన్నాను. సి నౌ కౌంటర్ ఫ్లోకి వద్దాం. సో కౌంటర్ ఫ్లో ఏమవుతుంది, ఒక హాట్ ఫ్లూయిడ్ రెండు డైరెక్షన్లో కూడా ఈ విధంగా ఉన్నాయి ఫ్లూయిడ్ డైరెక్షన్స్. ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఒకదానికి ఆపోజిట్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం డెల్టా T1 అంటాము, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ మనం ఏమంటాం అంటే డెల్టా T2 అంటాము. డెల్టా T1 డెల్టా T2. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇది ప్యారలల్ ఫ్లో, ఇది కౌంటర్ ఫ్లో. సో హౌ ద వేరియేషన్ ఈస్ గోయింగ్ ఆన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే. సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్లో నీకు ఏం కనిపిస్తుంది, సో ప్యారలల్ ఫ్లోలో టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటిది డెల్టా T1 అనేటువంటిది. సో డెల్టా T1 ఇట్ ఈస్ విజిబుల్, యా క్లియర్, బట్ లిటిల్ బిట్ డార్క్ అయితే బాగుంటుంది ఐ థింక్ సో. ఓకే, డెల్టా T1 అనేటువంటిది ఏ విధంగా రాస్తుంది సార్ అంటే హాట్ ఫ్లూయిడ్ ఎంట్రన్స్ టెంపరేచర్ మరియు కోల్డ్ ఫ్లూయిడ్ ఎంట్రన్స్ టెంపరేచర్, దట్ ఈస్ T హాట్ ఫ్లూయిడ్ 1 మైనస్ T కోల్డ్ ఫ్లూయిడ్ 1. మరి డెల్టా T2 దేనికి రాస్తున్నాం సార్, ఈ ప్యారలల్ ఫ్లోకి రాస్తున్నాం అంటే సో ఈ హాట్ ఫ్లూయిడ్ ఎగ్జిట్, కోల్డ్ ఫ్లూయిడ్ ఎగ్జిట్, దట్ ఈస్ T హాట్ ఫ్లూయిడ్ మైనస్ T కోల్డ్ ఫ్లూయిడ్. సో వీటిని మనం డెల్టా 1 డెల్టా 2 రాసుకున్నాం. LMTD ఇందాక తీసుకున్నాం, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. సో T1 బై T2, సో ఎర్లియర్గా మనం T1 బై T2 బై సో డెల్టా T1 బై డెల్టా T2 బై లాన్ డెల్టా T1 బై డెల్టా 2 అని రాసుకున్నాం. సో ఇక్కడ డెల్టా T1 అంటే ఏం చెప్పుకున్నాం, వీటి యొక్క టెంపరేచర్ డిఫరెన్స్, డెల్టా T2 అనేది వీటి యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడు ప్యారలల్ ఫ్లోలో. సో ఏవైనా ఒక సైడే తీసుకోవాలి. అదే కౌంటర్ ఫ్లో అన్నాం అనుకోండి, సో వీఆర్ కమింగ్ ఇన్ టు కౌంటర్ ఫ్లో.
కౌంటర్ ఫ్లో తీసుకున్నాం అనుకోండి, కౌంటర్ ఫ్లో తీసుకున్నప్పుడు డెల్టా T1 ఈక్వల్స్ టు హాట్ ఫ్లూయిడ్ ఎంట్రన్స్ టెంపరేచర్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ ఎగ్జిట్ టెంపరేచర్. సో ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ ఎంటర్ అయింది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఏమైంది, ఇలా ఎంటర్ అయింది, కోల్డ్ ఫ్లూయిడ్ ఎగ్జిట్ అవుతుంది, అంటే ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్, అంటే TH1 మైనస్ T2. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ డెల్టా 2 అనేది కోల్డ్ హాట్ ఫ్లూయిడ్ ఎగ్జిట్, దట్ ఈస్ TH2 మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ ఎంట్రన్స్. వీటి యొక్క డిఫరెన్స్ మనం డెల్టా T1 అని రాసుకుంటాం, ఇది డెల్టా 2 అని రాసుకుంటాం. సో ఇది యొక్క రేషియో తీసుకుంటే మనకి LMTD అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఎక్కడ ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలో అనే కాన్సెప్ట్ని తెలిస్తే యూ కెన్ డూ ఎనీథింగ్ మ్యాన్. సి డెల్టా T1 ఈక్వల్స్ టు TH1 minus TC1. So delta TT equals to TH2 minus TC2 in the condition of parallel flow. Whereas compared to counter flow, delta T1 equals to TH1 minus TC2 and T2 equals to TH2 minus TC1. So heat transfer కావాలి, నాకు heat transfer కావాలి, Q equals to UA into నాకు heat transfer కావాలి, Q equals to మనం ఏం చెప్పుకున్నాం, UA into delta T అనుకున్నాం. సో ఇప్పుడు ఈ డెల్టా టీ కింద ఎవరు వస్తున్నారు, ఈ డెల్టా టీ ప్లేస్లో UA ఇంటూ లాగథమిక్ మీన్ టెంపరేచర్. లాగథమిక్ మీన్ టెంపరేచర్, వాట్ ఈస్ లాగథమిక్ మీన్ టెంపరేచర్? సో దట్ ఈస్ ఏంటి, డెల్టా T1 మైనస్ డెల్టా 2 బై ln డెల్టా T1 బై డెల్టా 2 ఈజ్ ద లాగథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. పక్కా ఒక ప్రాబ్లం వస్తుంది, పక్కా మీరు కాంపిటేటివ్ రాసుకుంటారు, లేదనుకుంటే మీరు గేట్ ఎగ్జామ్ రాసుకుంటారు, SSC JEE తీసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా మినిమం క్వశ్చన్స్ లేకుండా ఉండదు. ఓకే, కౌంటర్ ఫ్లో అనేటువంటిది ఆల్వేస్ హ్యాస్ ఏ హైయర్ LMTD దాన్ ద ప్యారల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్. చూడండి, కౌంటర్ ఫ్లో అనేటువంటిది ఎప్పుడు కూడా హైయర్ LMTD ఉంటుంది కంపేర్ టు ప్యారల్ ఫ్లో. వెరస్ కౌంటర్ ఫ్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది మోర్ హీట్, కౌంటర్ ఫ్లోలో ఎక్కువ హీట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సి కరెక్షన్ ఫ్యాక్టర్ అనేటువంటిది మనకు కావాలి. సో మల్టీ పాస్ ఎక్స్చేంజర్ తీసుకున్నాం, లేదా క్రాస్ ఫ్లో ఎక్స్చేంజర్ తీసుకున్నాం. సో మల్టీ పాస్ కానీ ఇలా క్రాస్ ఫ్లో ఎక్స్చేంజర్ తీసుకున్నప్పుడు వాటి ఫార్ములా అంటే Q ఈక్వల్స్ టు మనం ఏం చేస్తాం, UA డెల్టా T అని రాసుకున్నాం LMTD, దాని ప్లేస్లో ఈ యొక్క ఫ్యాక్టర్ దట్ ఈజ్ LMTD కరెక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది ఇంటూ LMTD. సో Q ఈక్వల్స్ టు UAF LMTD. సో వేరే F ఈక్వల్స్ కరెక్షన్ ఫ్యాక్టర్, ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 0 నుండి మరియు 1 మధ్యలో ఉండడం జరుగుతుంది. సో Q ఈక్వల్స్ టు ఒక్కొక్క దానికి యాడ్ అవుతుంది, మీరు గమనిస్తే U డిఫరెన్స్ ఉంది, దాన్ని ఏ కాన్స్టెంట్ డెల్టా టీకి ఏం చేస్తున్నాం మనం LMTD తీసుకొచ్చాం, ఇప్పుడు F అనే ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తున్నాం. సో యూ హ్యావ్ టు నో దీస్ కాన్సెప్ట్స్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్. సో ఇదేం చేసింది, మల్టిపుల్ పాస్ ఎక్స్చేంజెస్, కాస్ట్ ఫ్లో ఎక్స్చేంజర్ మాత్రం ఇది యూజ్ చేస్తుంటాం. హీట్ ఎక్స్చేంజ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హీట్ డిపెండ్స్ ఆన్, మనం దేని గురించి మాట్లాడుకున్నాం, హీట్ ఎక్స్చేంజెస్. అంటే ఈ పెర్ఫార్మెన్స్ దేని మీద ఆధారపడుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడతాం ఎఫెక్టివ్నెస్ మీద మాట్లాడుతుంది, NTU ట్రాన్స్ఫరింగ్ యూనిట్ మీద ఆధారపడుతుంది, వావరల్ కోఎఫిషియంట్ మీద ఆధారపడుతుంది, లాగథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మీద ఆధారపడుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ ఈ పెర్ఫార్మెన్స్ దేని మీద ఆధారపడుతుంది అంటే హీట్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది, NTU ఎంత ఉంది, వావరల్ కోఎఫిషియంట్ ఎంత ఉంది. సో వీటిని మనం కన్సిడర్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు మనకి Q కావాలి. Q అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ Q మనం ఏం పని చేస్తుంటాం, UA ఇంటూ డెల్టా T నథింగ్ బట్ LMTD తీసుకుంటాం. నార్మల్గా Q కావాలంటే మనం ఏం చేస్తుంటాం, MCP ఇంటూ డెల్టా T అనేటువంటి రాస్తుంటాం. సో ఇక్కడ C మ్యాక్సిమం Q మినిమం అనేటువంటిది, C మ్యాక్స్ Q మినిమం వీటి మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో Q max ఈక్వల్స్ టు Q maximum ఈక్వల్స్ టు C minimum ఇంటూ TH1 మైనస్ TC1. సో హాట్ ఫ్లూయిడ్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ విత్ C మినిమంతో మల్టిపుల్ చేస్తే మ్యాక్సిమం Q వస్తుంది. C మినిమం తీసుకుని ఓకేనా, హీట్ కెపాసిటీ రేషియో C అంటే ఆ C మనం ఎలా వస్తుంటే MCP, C అంటే నథింగ్ బట్ M ఇంటూ CP స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెజర్ ఆర్ వాల్యూమ్. ఈ C మినిమం ఉండాలి. ఈ హాట్ ఫ్లూయిడ్ కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ డిఫరెన్స్ని తీసుకుంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం రావడం జరుగుతుంది. ఓకే, హీట్ కెపాసిటీ రేట్ ఏదైతుందో MCP. సో యాక్చువల్గా హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే Q ఈక్వల్స్ టు MCP డెల్టా T. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి సార్ అంటే, సో ఎఫెక్టివ్నెస్ ఈ విధంగా ఇండికేట్ చేస్తుంటాం. సో యాక్చువల్గా Q ఎంత అవుతుంది బై Q మ్యాక్స్ కావాలంటే మనం ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం. Q మ్యాక్స్ కావాలంటే ఏం చెప్పుకున్నాం, C మినిమం ఉండాలి. TH1 మైనస్ TC1 అనేటువంటిది ఏం చెప్తున్నాం మనం, Q మ్యాక్స్ అంటాం. సో ఈ ఎఫెక్టివ్నెస్ అనేది Q బై Q మ్యాక్స్ వేస్తే మనకు వచ్చేది ఎఫెక్టివ్నెస్, దట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ టు ద మ్యాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్. యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ బై మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో వాటిని మనము ఎఫెక్టివ్నెస్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్స్ టు Q బై Q మ్యాక్స్. ఓకేనా, లేదా ఈ Q మ్యాక్స్ మనం ఏం చెప్పుకున్నాం, Q మ్యాక్స్ ఆల్సో కెన్ బి రైట్ యాజ్ Q బై
C minimum into TH1 minus TC1. సో ఇవన్నీ బై ప్రాక్టీసింగ్ మీకు అర్థమవుతాయి. సో పెర్ఫెక్ట్ హీట్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది ఒకటి ఉండాలి. సో 0 ఉంటే నో హీట్ ట్రాన్స్ఫర్. సో ఈ ఎఫెక్టివ్నెస్ బేస్ చేసుకుని హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. పెర్ఫెక్ట్ హీట్ ఎక్స్చేంజర్ ఎఫెక్టివ్నెస్ షుడ్ బి ఈక్వల్స్ టు 1 అండ్ రాదర్ దాన్ రిమైనింగ్ అనేటువంటిది నో హీట్ ఎక్స్చేంజ్. 0 చూపిస్తే నో హీట్ ఎక్స్చేంజర్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సీ దట్ అప్కమింగ్ క్లాస్ అండ్ ఓకే సో ఎనీ డౌట్స్ లెట్ మీ ఇన్ఫార్మ్.